రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో 14 పిడుగులు పడినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పిడుగుపాటుతో మూగ జీవాలతో పాటు 4 వ్యక్తులు మృత్యువాత పడ్డారన్నారు. పిడుగుపాటు గురికాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. ఏటా పిడుగుపాటుకి దేశంలో వందల మంది చనిపోతూ ఉన్నారు. అసలు పిడుగుపాటు ఎందుకు పడుతుంది, పిడుగులు ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కువగా ఏ ప్లేసెస్లో పడతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని ధర్మరాజు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. గత 4 రోజుల నుంచి అయితే చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పిడుగులు పడుతూ ఉన్నాయి. అసలు ఈ పిడుగులు అనేవి ఎట్లా ఫామ్ అవుతూ ఉంటాయి, కారణాలు ఏంటి? ఎప్పుడైతే పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుందో ఇన్ జనరల్గా వీటిని ఇంటెన్సివ్ హీటింగ్ అనేది అంటాము. పగటిపూట అధికమైనటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఎప్పుడైతే అధికంగా ఉన్నప్పుడు గాల్లో తేమ కూడా ఈ యొక్క ఇంటెన్సివ్ హీటింగ్ వల్ల తేమ కూడా చేర్చబడడం వల్ల ఈ తేమ అనేది ఆల్మోస్ట్ 33,000 అడుగుల నుంచి సుమారు 66,000 అడుగుల వరకు కూడా ఇది గాల్లోకి వ్యాపించబడి ఉంటుంది. ఈ యొక్క తేమ అనేది పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుములో నింబస్ మేఘాల్లో ఈ యొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఈ యొక్క కుములో నింబస్ మేఘాలు అనేవి తకిమా మేఘాలతో పోలిస్తే చాలా భిన్నంగాను ఉంటాయి. దీని యొక్క విభిన్నతను బట్టి ఇవి భూమికి సరాసరిగాను నిటారుగా పర్టికులర్గా చూసుకుంటే 10 కిలోమీటర్ల నుంచి దగ్గర ఇది 18 లేదా 24 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపిస్తాయి. భూమికి సమాంతరంగాను వెర్టికల్గాను కూడా నిటారుగా కూడా ఇవి వ్యాపిస్తాయి. పర్టికులర్గా ఈ యొక్క కుములో నింబస్ మేఘాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉరుములు, మెరుపులు, వీటితో పాటు అధికమైనటువంటి వర్షం అనేది, ఈదుడుగాళ్ళు అనేవి, అంతేకాకుండా వడగండ్ల వాన అనేవి ఇవి ఈ యొక్క కుములో నింబస్ యొక్క మేఘాల ద్వారా ఇవి ఎక్కువ ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఈ పిడుగుపాటు అనేది ఎక్కువగా ఏ ప్లేసెస్లో పడుతూ ఉంటుంది, ఏ కాలంలో ఎక్కువగా పడుతూ ఉంటాయి? పర్టికులర్గా ఈ పిడుగుకు పర్టికులర్ ప్లేస్ అనేది ఏం లేదండి. ఎక్కడైతే మనకి అధికమైనటువంటి ఉష్ణోగ్రత అనేది ఉంటుందో, గాల్లో విచ్ఛిన్నత అనేది ఎక్కడైతే మనం చూస్తామో, విండ్ డిస్కంటిన్యూటీ అనేది ఆ యొక్క ఏరియాస్లో ఎక్కువ పడేటటువంటి ఈ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. పర్టికులర్గా ఇన్లాండ్ స్టేషన్స్, తెలంగాణ స్టేషన్ కనుక తీసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఏదైతే దూరంగా ఉంటాయో, ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ భూభాగం కానీ ఆ పైన ఉన్నటువంటి భారత భూభాగంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఈ ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క సముద్ర తీరానికి దూరంగా ఉండడం వల్ల ఈ యొక్క ఏరియాస్లో మనకి గాల్లోని విచ్ఛిన్నత, విండ్ డిస్కంటిన్యూ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అధికమైనటువంటి హీట్ ఉండడం వల్ల కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాస్లో ఎక్కువ మరత్వాడ, విదర్భ, తెలంగాణ ఈ ఏరియాస్లో ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా విలేజ్లలో కావచ్చు, చాలా వరకు జిల్లాలలో కావచ్చు అంటూ ఉంటారు, ఎక్కువగా ఏవైతే హైట్ ప్లేసెస్ ఉంటాయో చెట్ల మీదనే ఎక్కువగా పడుతూ ఉంటాయి అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం? పర్టికులర్గా ఈ పిడుగు అనేది ఎప్పుడైతే ఉరుములు, మెరుపులు తో కూడినటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం ఉంటుందో అప్పుడు ఈ యొక్క పిడుగు భూమికి ఒక్కసారి మేఘం నుంచి రిలీజ్ అయిన తర్వాత, ఎప్పుడైతే మేఘంలో ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జెస్ అనేవి, నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడూ ఉంటుంటాయి. ఈ పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ ఘర్షణ వల్ల మనకి ఒక పిడుగు, మెరుపు అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెరుపు అనేది ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని టచ్ అవుతుందో అప్పుడు మనకి సౌండ్ అనేది సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క కుములో నింబస్ మేఘాల్లో మెరుపుతో పాటు ఉరుములు అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఉరుములు, మెరుపులు అనే వాతావరణాన్ని ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి పర్టికులర్గా ఇవి ఎక్కడైతే హై స్ట్రెచెస్ ఉన్నాయో వాటిని ముందుగా తాకుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఈ యొక్క ఉరుములు కానీ, మెరుపులు కానీ వచ్చేటప్పుడు ఎక్కువగా మనం వాతావరణం నిపుణులుగా ఏం చెప్తామంటే ఎక్కడైతే స్టాల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎత్తు అయిన ప్రాంతాల్లో ఎవరిని నించోవద్దు అని, ఆ యొక్క ఎత్తైన ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవద్దని ఎక్కువ సూచిస్తూ ఉంటాం. ప్రజలు కావచ్చు ఈ ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటున్న సిచ్యువేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్టికులర్ రూరల్ ఆర్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈవెన్ అందరికీ చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఈ ఉరుములు కానీ, మెరుపులు కానీ ఉద్భవించేటప్పుడు, పర్టికులర్గా ఏర్పడేటప్పుడు పర్టికులర్గా స్టాల్ స్ట్రక్చర్స్లో మనం ఉంటే, ఆ యొక్క ఏరియాస్లో ఉండి షెల్టర్ పొందితే మనం రక్షించబడతాం అనుకుంటారు. అది నిజంగా వాస్తవంగా తప్పండి. అది అందువల్ల మనకి గత కొన్ని రోజులుగా చూసుకున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని మేకలు కానీ, గేదెలు కానీ చనిపోయినాయి అనేసి అంటుంటారు. ఎప్పుడైతే మనం ఎక్కడ ఎత్తైన ప్రాంతాలకు వెళ్తామో ఆ ఎత్తైన ప్రాంతాల్లోనే ఈ యొక్క మెరుపు దాడి అనేది ఎక్కువగా అధికంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఎక్కడైతే మనకి ఎత్తుగా లేనటువంటి ప్రాంతాలను ఇవి సురక్షితంగా ఉంటాయి
ఉంటాయి కాబట్టి ఈ ఎక్కడైతే మనకి ఎత్తుగా లేవో చెట్ల నీడన పర్టికులర్గా ఈ టాల్ ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర షెల్టర్ తీసుకోకుండా మనకి ప్లేన్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఉండడం వల్ల కొంతవరకు ప్రాణ నష్టం అయితే కాపాడగలుగుతాం. పిడుగు పడే సమయంలో ఒకవేళ ఒక ప్లేస్లో పిడుగు పడిందంటే అది ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఆ సరౌండింగ్స్, ఎంత ప్లేస్ వరకు? పిడుగు అనేది మెరుపు వేగంతో వస్తుంది కాబట్టి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది భూమికి చేరుకుంటుంది కాబట్టి సరౌండింగ్ ఏరియాస్ అంటే హైట్ ఎక్కడైతే ఎక్కువ హైట్ ఉన్నాయో ఆ హైట్స్ మీదే ఎక్కువ ఇది దాడి చేస్తుంది కాబట్టి ఈ పరిమాణం అనేది మనం ఒక పర్టికులర్ పరిమాణం అనేది చెప్పలేం. కానీ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే దాని యొక్క పరిమాణం బట్టి ఆ యొక్క సైజ్ మెరుపు దాడి అనేది ఎంత సైజుతో ఉంటుంది అనేది దాన్ని బట్టి నష్టం అనేది వాటిల్లుతుంది. సో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కావచ్చు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు కదా. సో పిడుగులు పడే సంబంధించి ఆ యాప్ ఏంటి, అది ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, ఎన్ని కిలోమీటర్ల వరకు అది గుర్తిస్తూ ఉంటుంది, ఎంత సమయంలో గుర్తిస్తూ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం గారు కూడా దామ్ని లైట్నింగ్ యాప్ అనేది ఒకటి మొబైల్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొబైల్స్ అందరూ చేతిలో కూడా వాడడం వల్ల ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీ యాప్లా ఉంటుంది. పర్టికులర్గా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ దామ్ని లైట్నింగ్ యాప్ వల్ల ప్రాముఖ్యత ఏంటంటే మన చుట్టూ సరౌండింగ్ ఏరియాస్లో కానీ మన నియర్ బై ఒక 10 కిలోమీటర్ల రేంజ్లో కూడా పిడుగు పడుతుంటే ఇది మనకి 40 నిమిషాల ముందే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సౌండింగ్ ఏదైతే ఉందో మొబైల్కి వచ్చే అలర్ట్స్ ఏవైతే సౌండ్ చేస్తాయో వాటి ద్వారా కూడా ఈవెన్ ఒక చదువుకోలేని వాళ్ళు కూడా ఈజీగా ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఒక విధంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది రియల్ టైం లో ఉన్నటువంటి యొక్క విపత్తుని మనకి ముందుగానే మనకి గుర్తించే విధంగాను, అంతేకాకుండా ఒక లొకేషన్ పసిఫిక్ మనం ఏ ఏరియాలో ఉన్నాము, మన ఏరియాలో పిడుగు పడితే మన చుట్టూ ఎంత ఏరియాలో ఈ పిడుగు పడుతుంది, ఏ డిస్టెన్స్లో పడుతుంది అనే సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరచడం వల్ల ఇది చాలా అందరికీ కూడా సులువుగా అర్థం చేసుకునే విధంగా ఇది యాప్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని విజ్ఞాన విధంగా కూడా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని కూడా ఈ యొక్క యాప్ కలిగి ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువగా హైట్ ఉన్న ప్లేస్లో కాకుండా నార్మల్ ప్లేస్లో ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం.